సార్ ఇప్పుడు వజ్రాసనం గురించి తెలుసుకోవాలని ఉంది. వజ్రాసనం ఎలా చేయాలో చెప్పండి, చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా చెప్పండి. అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందండి వజ్రాసనం. అయితే ఇవి చేయటం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ని మనము తీసుకుంటే అన్ని బెనిఫిట్స్ ఇందులో ఉన్నాయా అని ఆశ్చర్యపోతాం. అటువంటి అద్భుతమైనటువంటి ఆసనం వజ్రాసనం. అయితే ఈ ఆసనాన్ని నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు చేస్తే ఇబ్బందులు ఎక్కువ అవుతాయండి. సో నీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు ఈ ఆసనం చేయకపోవడమే ఉత్తమం. ఓన్లీ నీ పెయిన్స్, ఆర్థరైటిస్ వాళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. వాళ్ళందరూ చేయొచ్చండి. నీ పెయిన్స్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఈ ఆసనాన్ని మనం టచ్ చేయకూడదు అసలు. సో ఆసనాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకుంటూ దాని బెనిఫిట్స్ తెలుసుకుందాం. నెమ్మదిగా ముందు రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచుతాము. ఎడమ వైపుగా వాలుతూ కుడి కాలు మడిచి కుడి పిరిది కింద, కుడి బటక్ కింద పెడతామండి. అలాగే కుడివైపుగా వాలుతూ ఎడమ కాలు మడిచి ఎడమ బటక్ కింద పెడతాం. పెట్టి రెండు బొటన వేళ్ళు కూడా వెనక్కి కాలు వేళ్ళు టచ్ అవుతాయి. ఆ వి షేప్ మధ్యలో కూర్చుంటాం. ఇందులో ఉండేటప్పుడు చేతులు ఈ విధంగా చిన్ముద్రలో పెడతాము. నడుము స్ట్రైట్గా ఉంచుతామండి. ఈ ఆసనంలో మొదట చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. కాళ్ళు పీకుతాయి, నొప్పులు బాగా వస్తాయి. సో ఈ ఆసనాన్ని మనం రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా సులువుగా చేయగలుగుతాం. ఇప్పుడు ఉండేటువంటి గజిబిజి లైఫ్లో ఏం చేస్తామంటే లేట్ నైట్లో తినేసి పడుకుంటూ ఉంటాం. పడుకుంటే జీర్ణక్రియ సరిగా జరక్క గ్యాస్ట్రైటిస్ సమస్యలు, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఆసనాన్ని మనం ప్రతిరోజు అభ్యాసం చేయడం ద్వారా గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. తర్వాత భోజనం అయిపోయిన తర్వాత చేయాల్సినటువంటి ఒకే ఒక ఆసనం వజ్రాసనం. ఇది అయిన తర్వాతే చేయాలి. ఈ ఆసనాన్ని చేయడం ద్వారా మనం జీర్ణక్రియ చాలా వేగవంతం అవుతుంది. తీసుకున్న ఆహారం తొందరగా డైజెస్ట్ అయిపోతుంది. ఈ ఆసనాన్ని మనం 10 నుంచి 15 నిమిషాల మధ్యలో చేయాలండి భోజనం అయిపోయిన తర్వాత. కానీ ప్రారంభంలో చేసే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు చేసుకుంటే ఇది చాలా సులువుగా ఉంటుంది. దీన్ని ధ్యానాసనం కూడా, ధ్యానంలో కూడా ఈ ఆసనాన్ని ఉపయోగిస్తుంటారు చాలామంది. కాబట్టి ఇది ధ్యానాసనంగా కూడా వాడుతూ ఉంటారు. ఇది వన్ ఆఫ్ ది మెడిటేటివ్ పోస్టర్ అండి ఇది. సో ఇందులో మనము మెడిటేషన్ కూడా చేయడానికి ఈ ఆసనాన్ని ఉపయోగిస్తుంటారు. అయితే ఈ ఆసనంలో చేయాల్సినటువంటి ముద్ర చిన్ముద్ర అంటారు. చేతుల యొక్క బొటన వేళ్ళు, చూపుడు వేళ్ళ చివర్లు కలిపి మిగిలిన 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంచి 2 చేతుల్ని మోకాళ్ళ పైన ఉంచాలి. ఉంచి స్పైన్ స్ట్రైట్గా ఉంచుతాము. ఇందులో కూర్చొని మనం మెడిటేషన్ చేయడానికి కూడా ఈ ఆసనాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఇది చేయటం ద్వారా జీర్ణక్రియ వేగవంతం అయిపోతుంది. పొట్టలో ఫ్యాట్ చేరకుండా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఈ ఆసనం చేయడం. మీకు ఎలా అనిపిస్తుంది? లెగ్స్ టచ్ అవుతుంది. చాలా బాగుంది. ఓకే. బ్రీత్ తీసుకోవడానికి ఎంత బాగుందా? రిలాక్సింగ్ ఉంది చాలా. సో చూసారు కదండి, వజ్రాసనంలో కూర్చొని ఇట్లా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ ధ్యానం చేయడం ద్వారా వజ్రాసనంలో అనేకమైనటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది. కాకపోతే ఇనీషియల్గా కొంచెం కష్టంగా ఉంటుంది అంటున్నారు. కానీ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఇది అవాయిడ్ చేస్తేనే మంచిది.